కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కాపుల సంక్షేమం గాని, కాపుల అభివృద్ధి గాని, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని ఒక ఉప సభాపతిగా ఇవ్వడం గాని, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు గాని, రామచంద్రయ్య గారు గాని, ఒక పాలకొండ రాయుడు గారు గాని, ఇలా ఎంతో మందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, చదలవాడ కృష్ణమూర్తి గారు అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్ గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవ రెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. తరువాత దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి.